నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఏదైతే జనాభా లెక్కలు మళ్ళీ చేస్తారని బీజేపీ అనేది ప్రకటించింది. సో దాంతో పాటు కులగణన కూడా అది చెయ్యాలని, ఆ సర్వే చేయాలని కూడా చెప్పడం జరిగింది. సో ఇది మెయిన్ ఉద్దేశం. కులగణన అనేది ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక తీసుకురావడం జరిగింది. అది కూడా ఫస్ట్ మన తెలంగాణలో తీసుకురావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. సో కులగణన తీసుకొచ్చిన తర్వాత దానికి అక్కడ ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడం జరిగింది. సో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే, కాంగ్రెస్ అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకోటి అంటే రాహుల్ గాంధీ గారు కానివ్వండి, సో వీళ్ళందరూ కులగణానికి సపోర్టివ్ గా ఉన్నారు. అసలు ఎన్ని కులాలు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారో. ఇంకోటి అంటే రేషన్ కార్డు ఎవరైతే ఫ్రీబీస్ కానీ బియ్యం తీసుకుంటున్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, సో అనర్హులకి ఎవరైతే అవన్నీ వెళ్తున్నాయో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి సరిగ్గా రాని పరిస్థితి అని వాళ్ళందరూ చెప్తున్నారు. అసలు ఎన్ని కులాలు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారో మొత్తం సర్వే చేయడం జరిగిందని అక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే కులగణన దేశవ్యాప్తంగా పెట్టాలని మొత్తం మోడీ గారు చెప్పడం జరిగింది. దానికి కాంగ్రెస్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇంకోటంటే కాంగ్రెస్ ప్రతిపాదించింది కులగణన అనేది. సో ఈ రకంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కానీ వేరే అన్ని ఇండియా మొత్తం కులగణన ద్వారా ఏదైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు భావిస్తున్నారా? ఇది నా దృష్టిలో కేవలం కుల గణన జరిగిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం తరఫు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ సర్వే చేయడం ద్వారా వాళ్ళకి వనగూరే ప్రయోజనాలు ఏమిటి, వాళ్ళు సంస్కరించే సంస్కరణలు ఏమిటి. కులగణనలు జరిగాయి 2 ప్రాంతాల్లో. అక్కడ ఏం జరిగింది ఒకటి. రెండవది ఏమిటంటే, ఇప్పుడు కులగణనే ఉందండి. ఇది ఒక సపోజ్ బ్రాహ్మిన్ అని కులం ఉంది. ఇది ఎగ్జాంపుల్ సార్, మన కేవలం విశ్లేషణ కోసం మాత్రమే చెప్పుకుంటాం కానీ వేరే కారణం కాదు. దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి. కొన్నాళ్ళ క్రితం, అంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం ఏమైంది, ఆలయంలో పనిచేసే పూజారులకి పిల్లల్ని ఇవ్వము అనే ఒక పోరాటం చేయవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఏం ఆదాయం రాదు, పేరుకి బ్రాహ్మణే, వాళ్ళ పిల్లలు ఇస్తే ఆ పిల్లలు మాకు ఏం సుఖపడతారు, ఎవరో దక్షిణలు వేస్తే దక్షిణలతో బ్రతుకుతారు, గడుస్తుంది, వాళ్ళ జీవితం అంతా అలాగే కొనసాగిపోతుంది. అలాగే రైతులు క్రాప్ హాలిడే వచ్చిన తర్వాత రైతుల్లో ఉన్నటువంటి యవ్వనంలో ఉన్న కుర్రాడికి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండి వ్యవసాయమే చేసుకుందాం అనుకున్నటువంటి కుర్రవాళ్ళకి కూడా పిల్లనివ్వని సందర్భాలు. సో ఓ రైతే రాదంట, ఒక రైతు రాజులాగా ఉన్నాడా? ఈరోజు కౌలు తీసుకుంటున్నాడు, కౌలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని దేబరించుకుంటున్నారు. అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ఈ కాగితాల మీద చూపించేటువంటి అంకెల ద్వారా మీకు అనుకూరే ప్రయోజనం ఏమిటి? ఇది నా సూటి ప్రశ్న. బాగానే ఉంది, అంతా సర్వే చేయడంతో బాగానే ఉంది, వస్తున్నారు. తర్వాత మునపటికి ఇప్పటికీ ఉన్నటువంటి ప్రాక్టికల్ డిఫికల్టీ ఏమిటంటే, అంతకుముందు ఒక కులమే ఉండేది, తెగలు, కాపు అని తెగ ఉంది. ఈరోజు కాపులో ఒక 58-60 కులాలు ఉన్నాయి. రెడ్డి అనే కులం ఉంది, ఆ రెడ్డి అనే కులంలో ఒక 40-50 కులాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని బాగా శాఖోపశాఖలుగా విభజించిన తర్వాత ఏ కులం కోసం మీరు ఎంత అంటే ప్రయోజనం కోసం కానీ, ఆ కులం సంక్షేమం కోసం కానీ మీరు కేటాయించగలుగుతారు, ఆ కేటాయించడానికి వలసిన సిబ్బందిని మీరు ఎలాగ సమకూర్చగలుగుతారు, మళ్ళీ దాని మీదయే ఎడిషనల్ ఖర్చు ఎలా పెట్టుకోగలుగుతారనే విషయాలు ఆలోచించాలి. ఈరోజు మన ఆర్థిక పరిస్థితి ఎలాగుందంటే, కరెన్సీ ప్రింట్ చేస్తే దానికి మాకు చాలా వ్యయం పడిపోతుంది, ఇన్ని వేల కోట్ల రూపాయలు బర్డెన్ పడుతుందని డిజిటలైజేషన్ లోకి మనం మారిపోతున్నటువంటి ఒక నిస్సహాయ స్థితిలో, అంతే, ఓన్లీ జస్ట్ అది బాటర్ సిస్టమ్, అంటే మార్పిడి సిస్టమే తప్ప, అంటే వేళ్ల మీదే, యంత్రాల మీదే ఈ తర్జుమా జరుగుతుంది. ₹1,00,000 తీసుకెళ్లాలంటే అంతకుముందు సంచిలో పెట్టుకొని భద్రంగా తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఒక చూపుడు వేలు తాలూకు కొన
ప్లేస్లో ఉంటుంది. ఇలా నొక్కితే ₹1,00,000 వచ్చేస్తుంది, అందులో డబ్బులు ఉండాలి కానీ. గనక ఇటువంటి మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మన చుట్టూ ఉన్నాయి. ఆలోచనలు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు సమయం వస్తే మనం కొంతమంది ఏమంటున్నారు, మొన్న ₹500 నోట్లు కొంచెం డూప్లికేసీ జరిగిందన్నారు. అప్పుడు కాంచి జనంలో ఏమిటి, బాబు డబ్బులు ఇవ్వద్దు, ఈ డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మాకు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నాయి, మాకు మేము ఎంచుకుంటామంటే ₹1,00,00,000 వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటి వ్యవహారాల్లో ఎంత సమయం పడుతుంది, ప్రాక్టికల్గా ఎంత ఇబ్బంది పడుతుంది. అందువలన ఇవన్నీ కేవలం దేనికది, ఒక కులంలో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది బాగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని తేలుస్తారు. తేల్చిన తర్వాత వీళ్ళకి ఇచ్చేటువంటి ప్రయోజనాలు మీరు ఎలా ఇవ్వగలుగుతారు, ఎలాగ వాళ్ళకి అందుతాయి, దీనికోసం అందరూ ఆరాటపడుతున్నారు. ఎందుకు? ప్రజలకేదో చాలా లాభం చేకూరుతుందనేటువంటి భ్రమలో రాజకీయ నాయకులు మాకు కావాలి, మాకు కావాలి, లేదు కులగణనే కావాలంటారు. అంటే ఏమిటి, వాళ్ళ దగ్గర ఓట్ల రూపాయల్లో అంటే ఓట్ల రూపంలో ఉన్నటువంటి ఈ జనాభా రాజకీయ అంటే ప్రజలు వాళ్ళ వల్ల రాజకీయ లబ్ధి పొందడం కోసం మాత్రమే దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్గా ఎవరైతే నీడి అవసరార్థం అరులు చాస్తూ ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్న వ్యక్తులకి ఏవైనా లాభం చేకూరుతుందా అన్నది ఎవరికి వాళ్ళే ఆలోచించుకుంటే తెలుస్తుంది. అంటే లాభం అంటే సార్, ఇక్కడ ప్రజలకి లాభం అంటే ఎవరైతే ఇప్పుడు అర్హులైనప్పటికీ కొన్ని పెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది అర్హులు ఉన్నారు, కానీ వాళ్ళ కులాల లోపం కానీ, ఇప్పుడు హిందువులో కానీ, క్రైస్తవులో కానీ, ముస్లింస్ లో కానీ ఎవరైతే వాళ్ళ దగ్గర డబ్బు లేని పరిస్థితి, కానీ వాళ్ళ కులం అనేది అగ్రకులంగా చిత్రించారు, వాళ్ళ దగ్గర చూస్తే సరిగ్గా డబ్బు లేని పరిస్థితి. సో అలాంటి వాళ్ళకి ఈ కులగణన అనేది హెల్ప్ అవుతుందని చాలా మంది భావిస్తున్నారు. సో దేని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక్కడ కులగణన, రేషను ఇదంతా చాలా ఫేక్ జరుగుతుందండి. ఆ ముందు ఫేక్ నరికెట్టేటువంటి ప్రయత్నం ఎవరైనా, ఏ రాజకీయ నాయకులైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ, ₹1,00,00,000 ఉన్న వాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉంటుంది, ఆరోగ్యశ్రీ 4.5 లక్షలు పెట్టి గుండె ఆపరేషన్ చేయించుకుంటున్నాడు. అవును. బయటికి ఆత్మగౌరవంతో ఉన్నవాడు, నాకు ఒంట్లో బాగలేదు, నాకు ఇంత ప్రమాదం జరిగిందని చెప్పుకోలేని వాడు, కేవలం వైద్యం చేయించుకోలేనటువంటి దుస్సహాయ స్థితిలో ఉండేవాడు జీవితాన్ని కొనసాగించి అలాగా అంటే ఒంటరిగా మిగిలిపోతున్నాడు, కాలగర్భంలో కలిసిపోతున్నాడు. ముందు ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అక్కడ మీరు అంటే రిపేర్ చేయాలి. మీకు ఎక్కడైతే మీకు క్యాన్సర్ వచ్చిందో అక్కడ ఆ క్యాన్సర్ని తొలగించినట్టయితే మిగతా బాడీ బాగుంటుంది. అది అలా స్ప్రెడ్ అవుతుంటే ఓ రోజుకి సావు ఖాయం. ఇక్కడ ఏంటంటే కేవలం జనాలు ఏదో మేము ఇలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం అని చెప్పి అంతకుముందు ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు పెన్షన్లు వాళ్ళ ఇష్టమే. 45 దాటితే పెన్షను, ఉద్యోగాలు రాకపోతే పెన్షను, ఇప్పుడు 70 సంవత్సరాలు దాటితే పెన్షను, 58 సంవత్సరాలు దాటితే పెన్షను. ఏదైనా ఒక సిస్టమ్ ఉందా మీకు? కేంద్ర ప్రభుత్వం వరాలు గుప్పించేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వరాలు గుప్పించేస్తుంది. అక్కడ ఖజానాలో డబ్బు లేనిది మీరు ఎన్ని పథకాలు వేసుకొని, మీరు ఎన్ని అనౌన్స్మెంట్ చేస్తే మాత్రం ప్రజల చేతికి అందేటువంటి డబ్బు ఎంత, డబ్బు కాకపోతే ప్రజలకు అందే ప్రయోజనాలు ఎంత శాతం అన్నది ప్రజలే ఆలోచించుకోవాలి, నాయకులు కూడా ఆలోచించుకోవాలన్నమాట. నాయకత్వం మారినప్పుడు, ప్రభుత్వం మారినప్పుడు ఏవో ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలు చూపిస్తున్నారు. ఇవి అందుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. మేనిఫెస్టోలో సూపర్ 6 అన్నారు, తర్వాత అదే నోటితో అసాధ్యం అన్నారు. ఒకరేమో నవరత్నాలు అన్నారు, మిగతావన్నీ పూర్తిగా ఈ పరిస్థితుల్లో మనం ఏమైనా సంస్కరణలు చేయాలా, పోలవరాలు లేవు, ఏమీ లేదు, అసలు మీకు చెప్పినటువంటి పథకాలు మీరు నెరవేర్చినట్టు అదే 10,000 అన్నారు.
మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు అనడం ఎందుకు? ఊరించడం ఎందుకు? జనాలనేమో భయభ్రాంతులు చేయడం ఎందుకు? ఆశలు రేకెత్తించడం ఎందుకు? ఇప్పుడు వీళ్ళందరూ ఏమవుతారండి? అవును. వాలంటీర్స్ అన్నారు ఏమవుతారండి? టైలర్స్ ఏమవుతారండి? మంగళ వాళ్ళు ఏమవుతారండి? అన్ని వాళ్ళకి కూడా ఊరికే తాయిలాలు పంచిపెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు తాయిలాలు అందుకున్న వాళ్ళందరూ కూడా ఎంత కడుపు మంటతో ఉంటారు. అంటే పెడతారంటే ఆశపడతారు, కొడతారంటే బాధపడతారు అన్నమాట. అట్లాంటి బాపతుకు చెందినటువంటి కులగణనే అని నా ఉద్దేశం. కులం కాదని కావాల్సింది కష్టపడి పనిచేస్తున్నాడా లేదా? మొన్న ఎవరో ఓకే. 600 మార్కులకి 600 మార్కులు వచ్చాయి. ఇంకా వాళ్ళ కులంతో పనే ఉంది. వాళ్ళు క్షత్రియులే కావచ్చు, అవును. చదువుకోవడానికే ఇబ్బందిగా ఉండొచ్చు వాళ్ళు. అంటే వాళ్ళకేమో రిజర్వేషన్లు మానేస్తారా? వాళ్ళకి స్కాలర్షిప్లు మానేస్తారా? 70% మార్కులు తెచ్చుకున్న వాళ్ళేమో పై చదువులు చదివే అవకాశం ఉండదా? ఇంతకుముందు విదేశాలకు పై చదువులు పంపించేవారు. ఇప్పుడు ఎంతమందిని పంపిస్తున్నారు? ఓకే. ఎంతమంది ఆ ప్రభుత్వ తాలూకు పథకాలని ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్‌సీపీ అంటే గవర్నెన్స్‌లో ఉంటుండగా అనుభవించారు. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా ఊరికే అనౌన్స్‌మెంట్‌లు చేసుకోవడం, సర్వేలు చేయడం, సరే అన్నీ అయిపోయినాయి. తర్వాత మీకు నెక్స్ట్ వాట్ యూ విల్ డూ? ఏం చేస్తున్నారు? ఓకే. అందువల్ల నేను ప్రాక్టికల్‌గా రాజీవ్ గాంధీ చెప్పాడు. చేతిలో ఐస్ ఉంది. ఈ ఐస్‌నేమో ఆ కడపంతిలో కూర్చున్న వాడి చేతికి అందేసరికి ఈ ముక్క ఎంత ఉంటుందో చూడండి అని చెప్పాడు. కరెక్టే. అదే అది నిజంగా జీవన సత్యం మాట. ఇప్పుడు ఓకే. పెన్షన్లు అంటున్నారు. పెన్షన్ వాడు చేరేసరికి ఎంత? తెల్ల కార్డ్ అంటున్నారు. తెల్ల కార్డుకి ఎంత కమిషన్ తీసుకుంటున్నాడు? రేషను, రేషన్‌కి ఎంత కమిషన్ తీసుకుంటున్నాడు? ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీకి కేటాయించినందుకు ఎంత తీసుకుంటున్నారు? ఆ కేటాయించే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు బిల్లులు వేస్తున్నారు? అందువలన ఇది ఫేక్ లేకుండా, మోసం లేకుండా కొంత మేరకు అందుకే గురజాడ అప్పారావు తెలుసు. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి సాయపడవని. కొంత పర్సెంటేజ్ తగ్గించుకుంటే చాలు. అలా ఓకే. కాకుండా కేవలం పదవుల్లో కూర్చోవడం, లేదా కేవలం ఒక పదవిని అలంకరించడం సంపాదన కోసమే మాత్రమే అంటే అది కొంచెం ముందు ముందు మాత్రం ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఓకే. అంటే వాళ్ళు లాభించే వాళ్ళు అలా లాభించుకుంటూ వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ విడుదల రజనీ తీసుకుందాం. క్వారీ తవ్వాలంటే మాకిస్తే 2.5 లక్షలు పెనాల్టీ వేసి, సారీ 2.5 కోట్లు పెనాల్టీ వేసినట్టు 5 కోట్లు అని చెప్పింది ప్రభుత్వంలో ఉంటుండగా. ఆవిడ లెఫ్ట్ హ్యాండో రైట్ హ్యాండో లేకపోతే నెంబర్ 2 హ్యాండో నెంబర్ 3 హ్యాండో సంఖ్య ఆవిడకు ఉంది. అంటే నెంబర్ 2లు నెంబర్ 3లు ఈ మేరకు చేస్తుంటే మరి ప్రజలకి ఎవరికి ఏమి చేకూరుతుంది చెప్పండి? అయితే అవును. ఇక్కడేంటంటే ప్రజలకి నిజంగా లాభం చేకూర్చే పనులు చేసినట్టయితే ఈ కుల విధానం. సమీకరణలు గాని, కుల గణనలు గాని ఏవైనా ఉందంటే ఇంతమంది బాగుపడ్డారంటే బాగుంటుంది. ఏదైనా ఓకే. నిజాయితీ లేకుండా ఈ సర్వేలన్నీ నా దృష్టిలో చెప్తున్నాను నేను. నా దృష్టిలో ఇవన్నీ కేవలం ఒక దాన్నేమంటారంటే ప్రజల్ని ఏదో మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నాలే తప్ప మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు నో అంది? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎస్ అంది? ఆ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏ కారణాలు చూసి నో అన్నారు. ఇప్పుడు ఎందుకు ఎస్ అంటున్నారు? అది ఓకే. అది ఆలోచించుకోరు కదా! వాళ్ళు నో అనడానికి అవును. కారణం వాళ్ళే. ఇప్పుడు ఎస్ అనడానికి కూడా కారణాలు వాళ్ళే. ఆ రోజు రాహుల్ గాంధీ ఎందుకు పోరాటం చేశాడు? ఇప్పుడు ఎందుకు ఎస్ అంటున్నాడు? గనక ఇవన్నీ ఆలోచించి ప్రజలకి ఏదైనా మేలు చేకూర్చినట్టయితే సిగ్గుచేటండి. ఇక్కడ పల్లెటూరుల నుంచి వలసలు పట్టణాలకు ఎలా వెళ్ళిపోతున్నారో భారతదేశం నుంచి కూడా వలసలు బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎంతమంది కోయట, లేకపోతే ఎంతమంది దుబాయ్, ఎంతమంది సింగపూర్, ఎంతమంది మరి అమెరికా అంటే ఆల్మోస్ట్ అది అమెరికాయా భారతదేశం అని మనం చూడలేకపోతున్నాం. అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళలో 30% ఈరోజు భారతీయులే ఉన్నారు. ఏ ఓకే. రోజైనా మనకి ఇంకో యుద్ధం అన్నది ప్రారంభం కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామాట. ఓకే. వీటన్నిటికీ సో పరిష్కారాలు ఎప్పుడు దొరుకుతాయంటే అంటే
కుల గణనతో మాత్రం దీనికి పరిష్కారం అందుతుందని నేను అనుకోను. మీరు ఏదైనా ఒక వ్యూహరచన చేసినప్పుడు ఆ వ్యూహరచన ఆర్థికంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాడికి ఉపయోగపడుతుందా? ఎక్కువ మంది సగటు ప్రజలు ఉంటారు, ఆ సగటు ప్రజా జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా? లేదా యూత్ ఉంటారు, యూత్ మరి నెక్స్ట్ వచ్చే తరానికి ఏమో వాళ్ళు ఫీడింగ్ ఇవ్వగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, సత్యనాదెల్ల లాంటి వాళ్ళు కొంతమందిని తయారు చేసుకుంటే మన భారతదేశంలో అన్ని దేశాలు ఉన్నట్టే కదా, అంటే ఎక్స్పర్టేజ్ ఉన్నట్టే కదా. సత్యనాదెల్ల లాంటి వాళ్ళు కొంతమందిని మనం తయారు చేసుకొని ఇక్కడ పెట్టుకున్నట్టయితే వాళ్ళు దే కెన్ క్రియేట్. కానీ క్రియేటర్ మనం ముఖ్యం, ఇన్నోవేటివ్గా ఆలోచించేవాడు ముఖ్యం. ఒక్కడు 1000 మందికి జాబ్ కల్పించగలడు. ఒక రతన్ టాటా ఏం చేశాడంటే మన దేశాన్ని సుభిక్షంగా తయారు చేశాడనమాట. ఆ చివరికి ఏంటంటే ఆయన చివరి క్షణాల్లో కూడా విశాఖపట్నం, టీసీఎస్ ఇవన్నీ కూడా వాళ్ళు అన్నారంటే వాళ్ళు ఆ జీవితంలో చివరి క్షణం వరకు కూడా అంకిత భావంతో ఉండి పేదరికం ఉండకూడదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు, యూత్ బ్రతకాలి. అందువల్ల ఇది కేవలం అంటే ప్రాక్టికల్గా ఆలోచించేవాళ్ళు, చిత్తశుద్ధితో ఆలోచించేవాళ్ళు. పేదరికాన్ని గరీబీ హటో అనేది ఇందిరాగాంధీ అంది. జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి అన్నాడు. ఎవరు మటుకు వాళ్ళే అంటున్నారు పేదరికాన్ని పారదోలేద్దాము, రైతే రాదు, కిసానే రాదు అని అంటున్నారు. అక్కడ వేర్ ఈజ్ ది ప్రాక్టికల్ రిజల్ట్, వేర్ ఈజ్ ది బెనిఫిట్? అది కళల ప్రపంచంలో ఉండడం అది కరెక్ట్ కాదు. వచ్చే తరమైనా ఆలోచించాలన్నమాట. అబ్దుల్ కలాం ఏం చెప్పాడు? కళలు కలద్దని చెప్పొద్దు, డ్రీమ్ హై అండ్ మేక్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. ప్రాక్టికాలిటీ ఆలోచించాలి ఎవరైనా. So thank you, sir. My politics. Thank you very much.